హాయ్ హలో నమస్తే. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక ప్రసంగం ఇచ్చారు. అదే ఉగ్రవాదులకి సంబంధం దాని చనిపోయిన వాళ్ళని సానుభూతి తెలుపుతూ కొంతమంది కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు అదే చనిపోయినటువంటి కుటుంబానికి 50 లక్షలు కూడా ఇచ్చారు. మనం ఆయన అప్రిషియేట్ చేయాలి. ఆయన మంచి పని చేశాడు. సానుభూతి కార్యక్రమం పెట్టాడు. చనిపోయిన వాళ్ళని ఆదుకున్నాడు. ఫైనాన్షియల్గా ఆదుకున్నాడు. మనం వీ షుడ్ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్. తను జాతీయవాదము నేషనలిజము దాని గురించి ప్రసంగించాడు. ఓకే, మనం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలన్నాడు. దాని గురించి ప్రసంగించాడు. ఇవన్నిటిని మనం అప్రిషియేట్ చేయాలి పవన్ కళ్యాణ్. కానీ ఆయన ఇచ్చిన ప్రసంగంలో కొద్దిగా ద్వంద్వ వైఖరి, డబుల్ స్టాండర్డ్నెస్ ఉంది ఆయనలో. అది చెప్తాను చూడండి. ఆయన ఏమంటున్నాడు, ఓకే ఇప్పుడు అరే చంపిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు భారతీయులు, ఆ చనిపోయిన వాళ్ళు ఇండియన్స్. ఆ ఇండియన్స్ చనిపోయారు. 26 మందిని చంపేశాడు ఉగ్రవాదులు. వాళ్ళు వెనక పాకిస్తాన్ వాడు హస్తం ఉందని చెప్పి అనుమానాలు కాదు, నిజమే, మేము నమ్ముతున్నాము. మీరు ఆర్మీని పట్టుకొని పోయి యుద్ధం చేయండి అని మేమే చెప్తున్నాం కదా. సెక్యులర్ వాదులమే లేదు, మా హిందువులను చంపారు. సరే, హిందువులనే చంపారా? హిందువులు చంపిన భారతీయులు కదా వాళ్ళు. నేను వాళ్ళని భారతీయులు అంటున్నా, నువ్వు హిందువు అంటున్నావు. కాబట్టి నన్ను సెక్యులర్ వాది అన్నారు, నిన్ను మతవాది అన్నారు. చనిపోయింది అక్కడ 26 మంది చనిపోయారు. అరే, మా ఇండియన్స్ని చంపుతారా అని చెప్పి మా బ్లడ్ బాయిల్ అవుతుంది. ఎందుకంటే మేము సెక్యులర్ వాదం కాబట్టి. వాళ్ళని చూసి మా హిందువులు చంపుతారని నీ బ్లడ్ బాయిల్ అవుతుంది. ఎందుకంటే నువ్వు హిందూవాదివి కాబట్టి. సెక్యులర్ వాదికి మతవాదికి తేడా ఉంది కదా. బట్ నీ బాధ నా బాధ ఒకటే. మన భారతీయులను చంపేశారు. పోయి యుద్ధం చేయమంటే ఇక్కడికి వచ్చి ప్రసంగాలు ఇస్తారేంటండి? ఆర్మీని పట్టుకొని పోయి యుద్ధం చేయండి అంటే ఇక్కడ ప్రసంగాలు ఇస్తారేంటి వీళ్ళు? ఓకే, ఇదేదో ప్రసంగం ఎక్కడిచ్చేది? ఎందుకు పోయి నరేంద్ర మోడీ గారి దగ్గర కూర్చోవాలి. సార్ మీరు యుద్ధం చేయండి సార్, మన భారతీయులు చంపేశారు, మనం ఒప్పుకునేది లేదు, మనం యుద్ధానికి వెళ్ళాల్సిందే, పాకిస్తాన్ని మనం కొలాప్స్ చేయాల్సిందని అక్కడ వెళ్ళి ప్రసంగం ఇవ్వాలి. ఎవరికి? మోడీ గారికి, అమిత్ షా గారిని కూర్చోబెట్టి ప్రసంగాలు ఇవ్వాలండి యుద్ధం గురించి. ఇక్కడ పాపం జన సైనికులను కూర్చొని మనం యుద్ధం చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు? యుద్ధం చేయాల్సింది ఆర్మీ ప్లస్ ప్రభుత్వం కదా. సో ఇప్పుడు నేను ఆ దేశం కోసం ఎందుకంత తపన పడతానంటే బోర్డర్స్ ఆర్ నాట్ సెక్యూర్. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నరేంద్ర మోడీ గారి మీద కామెంట్ చేస్తున్నారు చూడండి. బోర్డర్స్ ఆర్ నాట్ సెక్యూర్డ్ అని. వినండి ఏమన్నాడు. సరిహద్దుల్ని మనం చూసుకోకపోతే నాయకులుగా వచ్చే ఉపద్రవాలు ఎలా ఉంటాయి? ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? సరిహద్దులు చూసుకోకపోతే నాయకులుగా ఉండి ఇది ఉపద్రవాలు ఎలా ఉంటాయి అంటే ఏంటి? 26 మంది చనిపోయారు కదా, వాళ్ళ గురించి అంటే. సరిహద్దులు ఎవరు చూసుకోవాలి? మోడీ గారి ప్రభుత్వం కదా. మోడీ గారి ప్రభుత్వంలో మీరు నాయకులు సరిగ్గా చూసుకోలేదు కాబట్టి ఇదిగో ఇలా ఉంది ఉపద్రవం అని ఆయన చెప్తున్నాను మోడీ గారి ప్రభుత్వాన్ని. ఈయన మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్, ఇది ఎన్డీఏ గవర్నమెంట్, ఆల్ది ఎన్డీఏ గవర్నమెంట్. మోడీ గారిని కామెంట్ చేస్తున్నాడు ఆయన. ఓకే, ఇంకేమన్నాడు ఏనండి? మోడీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదా మేము భరోసాతో కదా మేము వెళ్ళింది కాదు. మేము కాశ్మీర్ ఎన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కాశ్మీర్. మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూసారు వాళ్ళు. ఈ మాట ఇప్పుడు ఎవరినైతే కుటుంబం దగ్గరికి వెళ్ళాడో పవన్ కళ్యాణ్ గారు, ఆమె అన్నారట, ఆ కుటుంబ సభ్యురాలు అన్నారట, మిమ్మల్ని నమ్మే కదా మేము కాశ్మీర్ పోయాము, 370 ఆర్టికల్ పెట్టి ఎత్తేసారు, ఇప్పుడు ఎవరన్నా వెళ్ళొచ్చు అన్నారు కదా, మేము నమ్మేము, అక్కడ ఏమి ఉండదని కానీ మీ ప్రభుత్వం చెప్పిందని వెళ్ళాం కదా అని మా బాధితురాలు అందట. మరి ఇదే మాట కదండి కాంగ్రెస్ వాళ్ళు, అపోజిషన్ వాళ్ళు, ఈ యొక్క సోషల్ మీడియాలో మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ అడిగిన ప్రశ్న అదే కదా. మిమ్మల్ని నమ్మే కదా బయట టూరిస్టులు మొత్తం అక్కడికి వెళ్ళారు, మరి అలాంటప్పుడు సెక్యూరిటీ ల్యాబ్స్ ఎలా జరిగింది, ఎలా వెళ్ళారు వాళ్ళు? గన్నులు పట్టుకుని అంత దూరం వెళ్ళారు. ఒక జర్నలిస్ట్ ఒక వీడియో రిలీజ్ చేశాడు, నేను వెళ్ళేటప్పుడు 10 చెక్ పోస్టులు ఉంటాయి, అలాంటిది మరి ఎలా వెళ్ళారు అని కదా అడిగింది ప్రశ్న. అలా కొంతమంది ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళ మీద కేసులు పెడుతుంటారు వీళ్ళు. ఓకే, సరే, ఇప్పుడు ఈ టైంలో మనం రాజకీయం చేయకూడదని మేము సైలెంట్గా ఉన్నాం. ఈ టైంలో మనం రాజకీయం చేయకూడదు, ఎందుకంటే ఇది ఎమర్జెన్సీతో సమానం. మనం నరేంద్ర మోడీ గారికి హెల్ప్ చేయాలి. ఈ టైంలో గవర్నమెంట్కి అండగా ఉండాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఎలాగైనా యుద్ధం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా ఇండియన్స్ని చంపేశారు. మా ఇండియన్స్ని చంపారని మా బ్లడ్ బాయిల్ అవుతుంది. నువ్వు అని హిందూ అంటే అను, నేను ఇండియన్ అంటున్నా, ఎందుకంటే నేను సెక్యులర్ వాదిని. ఓకే, నా ఇండియన్ని చంపేశారు కాబట్టి నువ్వు యుద్ధం చేయమంటున్నావు, అది మేము చెప్పేది. ఓకే, ఇక్కడ వీళ్ళు నరేంద్ర మోడీ గారిని కామెంట్ చేశారు. ఈయన వినండి ఏమన్నాడు. అతిక్రమం తీసుకున్నాం, మత ప్రాతిపాదికన చంపటం ఇది మటుకు అస్సలు ఏమాత్రం సహించలేదు. మన జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ఉంటే ఒక వర్గం మీద ఇంకో వర్గం అంటే మీరు ఎందుకు ఇంత లోపాయిదారుగా మాట్లాడతారన్న కారణం సన్నయ్య నొప్పులు ఎందుకు నొప్పుతారు మీరు? వెన్ యు ఆర్ టార్గెటెడ్ బేస్డ్ ఆన్ యువర్ రిలీజియన్, లెట్ us say it.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓకే, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు మొత్తం హిందువులేనండి, దాంట్లో డౌట్ ఏం లేదు. ఒక ముస్లిం తప్ప మిగతా వాళ్ళు మొత్తం హిందువులు చనిపోయారు. బట్ వాళ్ళు స్పెసిఫిక్గా హిందువులను టార్గెట్ చేశారు అని అంటే భారతీయుల్ని టార్గెట్ చేశారని మేము అంటున్నాం. ఎందుకు భారతీయులను టార్గెట్ చేశారంటే, ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే, ప్యాంట్ ఉప్పి చూపించమన్నారట. ప్యాంటు తీసి చూపించమన్నారండి. ప్యాంటు తీసి చూపించమన్నారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారికి ఈ సమాధానం చెప్పాలి. ఇప్పుడు ముస్లింని వదిలేసి భారతదేశంలో 8 రికగ్నైజ్డ్ మతాలు ఉన్నాయి. 8 మతాలు ఏమున్నాయి, ఓకే కరెక్ట్గా నెంబర్ తెలియదు కానీ 8 మతాలు ఉన్నాయి అనుకోండి. ముస్లిమ్స్ని వదిలేస్తే మిగతా వాళ్ళు మొత్తాన్ని వరుస నిలబెట్టి ప్యాంటు ఉప్పు తీసి చూపిస్తే ఎవడు క్రిస్టియనో ఎవడు హిందో చెప్పగలరా? పవన్ కళ్యాణ్ గారు చెప్పగలరా? అది నేను చెప్పగలనా? పోనీ మీరు ఆడియన్స్ మీరు చెప్పగలరా? ఒక హిందువుని క్రిస్టియన్ని ఆడి పేరు చెప్పకుండా, ఆడి మతం చెప్పకుండా ఇద్దరిని బట్టలు తీసి చూపించి ఆడి ఎవడు వాళ్ళలో హిందూ ఎవడు క్రిస్టియన్ వాడు చెప్పగలవా నువ్వు? ముస్లిం చెప్పవచ్చు, ఎందుకంటే సున్నతి అని చెప్పి కట్ చేస్తారు కాబట్టి ఆడి కట్టే ఉండేది కాబట్టి చెప్తారు అది ముస్లిం అని చెప్పి. ఓకే, ఇప్పుడు అక్కడ ప్యాంట్ ఉప్పు తీసి చూపన్నారు అంటే అర్థమైంది ఎవరో కొంతమంది వాళ్ళు, అంటే నా అనుమానమే, నాకు తెలియదు అక్కడ ఏం జరిగింది అనేది. నా అనుమానం ఏంటంటే, కొంతమంది అక్కడ మేము ముస్లిం అని భయపడతారు కదండి, కాల్పులు జరుగుతున్నప్పుడు భయపడి ప్రాణం అప్పటికప్పుడు తప్పించుకోవడానికి నేను ముస్లిం అని చెప్పారనుకోండి, కొంతమందిని ఖురాన్లో అది చెప్పమన్నారట, చెప్పలేకపోతే కాల్ చేశాడట, ఒక ఫ్యామిలీ చెప్పింది. మరి ఇప్పుడు వీళ్ళు ప్యాంట్ ఎందుకు ఉప్పు తీయమన్నారంటే మేబీ వాడు ముస్లిం అనేది తెలుసుకోవడానికేమో. హిందువులకి క్రిస్టియన్ ముస్లిం వదిలేస్తే హిందూ, క్రిస్టియన్, బుద్ధిస్ట్, జైను, పార్సీ, జుడాయిజం వీళ్ళందరికీ ప్యాంటు ఉప్పు తీసిస్తే మతాలు ఎలా తెలుస్తాయో నాకైతే తెలీదు. మరి నాకు వేరే మార్గం ఉందేమో నాకైతే తెలియదు. ఓకే, అది పవన్ కళ్యాణ్ గారికే తెలియాలి అది విషయం. రెండోది చెప్తాను, ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులు చంపారు, ఇది సత్యం. అంతే వాళ్ళు అన్న మాట మాతో ఏంటంటే మధుసూదన్ గారు ఇప్పుడు హిందువుల్ని చంపారు ఓకే, మీ మాట హిందువుల్ని చంపారు, మన ఇండియన్స్ని చంపారు కదా, వాళ్ళు హిందువులు మన ఇండియన్సే కదా, పోయి యుద్ధం చేయండి అంటే ఇక్కడ ప్రసంగాలు ఏందండి? యుద్ధం చేయండి, పాకిస్తాన్తో యుద్ధం చేయండి. ముస్లిం స్పేక్ చేసేవాళ్ళు సార్, మన పార్టీ మన జన సైనికులు కూడా చంపేస్తున్నారు ఉగ్రవాదం. మరి నాకు ఇది తెలీదు, మన జన సైనికుడు ఉగ్రవాదంలో చనిపోయాడట, మరి నాకు తెలియదు ఏమన్నా అట్లాంటిది ఏమైనా జరిగిందేమో నాకైతే నాలెడ్జ్లో లేదు. ఓకే, ఏమో చనిపోయి ఉండొచ్చు, మరి పార్టీ ప్రెసిడెంటే చెప్పాడంటే మరి ఆ ఉగ్రవాదంలో ఏ జన సైనికుడు చనిపోయాడో తెలియదు. ఓకే, నువ్వు హిందువా కాదా గుట్టు పెట్టుకున్న తర్వాత నేను కాదని కూడా అబద్ధం కూడా చెప్పలేదు, తప్పించుకోవడానికి అలా దొరికిపోయాను మేము. ఇప్పుడు ఈయనే అన్నాడు అక్కడ బొట్టు పెట్టుకున్నాను కాబట్టి అబద్ధం చెప్పలేకపోయానంటే అర్థం అక్కడ భయపడి చాలామంది అబద్ధం చెప్పారు, నేను హిందువుని కాదు ముస్లిం అని చెప్పి కొంతమంది తప్పించుకున్నారు. ఆ ట్రాన్సాక్షన్లో వాళ్ళు ప్యాంట్లు ఉప్పు తీయమన్నారేమో, మరి ఏమన్నా హిందూ అని ముస్లిమ్స్కి ప్యాంట్ తీసి చూస్తే తెలిసిద్ది, సున్నతి చేస్తారు కాబట్టి. మరి వీళ్ళు హిందువులకి ఏముండదు కదా, నాకు తెలిసిన వరకు ఏముండదు. మరి నాకు తెలియకుండా నా నాలెడ్జ్లో లేకుండా ఏమైనా ఉందేమో, మరి అలా ఐడెంటిఫై చేస్తారేమో నాకైతే తెలియదు. ఓకే, గుర్రాలని తీసుకెళ్లి ఒక్కరిని మటుకు ఒకే ఒక ముస్లిం గుర్రాలను తీసుకెళ్లే వ్యక్తి ఉగ్రవాదులు ఎదిస్తే చంపేశారనేది వార్త. అంటే ఒక ముస్లిం ఎదురు తిరిగాడు కదా అక్కడ, ఇంకా మళ్ళీ హిందూ ముస్లిం ఏంటి అక్కడ హిందువులను కాలుస్తుంటే ఒక ముస్లిం ఎదురు తిరిగాడు, ఎందుకు కాలుస్తున్నారా హిందువుల్ని అని చెప్తే ఆడిని చంపేశారు. ఆ 26 మందిలో ఒక ముస్లిం ఉన్నాడు, గుర్రం తీసుకెళ్ళిన వ్యక్తి అని ఇతనే చెప్పాడు కదా. ఇంకా మనకి ఎందుకు హిందూ ముస్లిం? భారతీయులు చంపేశారు, భారతీయ యొక్క ప్రాణాలు పోయినాయి, మనం భారతీయులకు యునైటెడ్గా వెళ్ళి పాకిస్తాన్ మీద యుద్ధం చేయండి అంటే ఇక్కడ అన్ని కథలు ప్రసంగాలు ఇస్తారేంటి? అంటే ప్రజల దగ్గరికి వచ్చి ప్రసంగాలు ఇస్తారేందండి పోయి బోర్డర్లోకి వెళ్ళి యుద్ధం చేయమంటే? ఎందుకంటే ముందుకు నేను 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించే ఆ బాధ నాకు తెలుసు ఎలా ఉంటుందో. కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. కాశ్మీర్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా 100%. ఎవడు కాదన్నాడు? భారతదేశంలో ఒక్కడిని చూపించండి కాశ్మీర్ మందగాది పాకిస్తాన్ వాడిది అని ఎవడన్నాడు? ఒక్కడు చూపించండి. ఎందుకు ఊరికి ప్రసంగాలను ఇస్తూ ఉంటారు ఎందుకండి వీళ్ళు? నాకైతే అర్థం కాదు. కాశ్మీర్ మందేనే ప్రతి భారతీయుడు అంటాడు, ఆ బాధ నాకు తెలుసు అంటాడు. మరి ఈయనకి మరి ఎలా తెలుసు ఆయనకి? కశ్మీర్ 3 సార్లు, పాకిస్తాన్ 3 సార్లు ఓడించు. సహనం ఎక్కువైపోయింది మన దేశానికి. వద్దు, నేను కూడా అదే అంటున్నా, సహనం వద్దు. సహనం నశించింది, పవన్ కళ్యాణ్కి సహనం నశించింది బికాస్ హిందువులు చంపారని. నా సహనం కూడా నశించింది ఎందుకంటే భారతీయుల్ని చంపారని. బికాస్ నా బాధ ఏంటంటే నేను సెక్యులర్ వాదిని, నా భారతీయుని చంపారని నా బాధ, అతను హిందువుని చంపారని అతని బాధ. ఓకే,
నేనేమన్నానంటే నా బాధ అని నీ బాధ అయినా మన ఇద్దరం ఒకటే, ఏంటంటే పాకిస్తాన్ మీద పగ తీర్చుకోవాలి, సహనం వద్దు, వెళ్ళిపోయి యుద్ధం చేయండి అయా అని. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికీ భారతదేశంలో 4 సార్లు యుద్ధం జరిగింది. 3 సార్లు సెక్యులర్ నాయకులు యుద్ధం చేశారు. జవహర్లాల్ నెహ్రూ యుద్ధం చేశాడు, లాల్ బహదూర్ శాస్త్రి యుద్ధం చేశాడు, ఇందిరాగాంధీ యుద్ధం చేసింది, ఒకసారి అటల్ బిహారీ వాజ్పేయి గారు యుద్ధం చేశారు. ఇప్పటి వరకు జరిగిన 4 సార్లు పాకిస్తాన్ మీద యుద్ధం జరిగితే వాళ్ళలో 3 సార్లు చేసింది సెక్యులర్ నాయకులే. సెక్యులర్ నాయకులే వెళ్ళి దండెత్తి పాకిస్తాన్ మీద యుద్ధం చేశారు 4 సార్లు. ఓకే, కథలు చెప్తారంటే వెళ్ళిపోయి యుద్ధం ప్రకటించండి అంటే. కంట్రీ మనుషులే సహనం ఎక్కువ మనకి. ఏదైనా అతి చేస్తే మంచిది కాదు, అతి సహనం కూడా మంచిది కాదు, అవసరం లేదు. మేము కూడా అదే అంటున్నాం, సహనం నశించింది, భారతీయులు చంపేశారు, యుద్ధం ప్రకటించు. ఈయన నేను ఒకటే చెబుతున్నాం, మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు. ఇష్టారాజ్యంగా వచ్చి కాల్ చేసి వెళ్ళిపోతాం అంటే మనం ఎందుకు కామ్గా ఉండాలి? మన జనసైనికుడు ఉండకూడదు. మనం ఎందుకు వచ్చి భారతీయులు చెబుతున్నా మనం ఎందుకు కామ్గా ఉండాలి? పోయి యుద్ధం చేయి, అదే చెప్తున్నా. చనిపోయిన మన జనసైనికుడు మనం ఎవరైనా కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. లౌకికవాదం ఎంత సెక్యులరిజం అంటే అందరికీ ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ. నేను అనేది ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికన చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులర్స్, అదేం మాట్లాడుతున్నారు? మతం చంపలేదంటారు. ఇప్పుడు నేను అదే కదా డౌట్ వచ్చింది. ఒకవేళ మతం అడిగి చంపుంటారు, అక్కడ ఎవరు ఇప్పుడు 26 మందిని చంపేసిన తర్వాత అక్కడ ఎవరు ఏం జరిగింది ఎవరికి తెలియదండి. అక్కడ బాధితుల కుటుంబాలు చెప్తే తప్ప తెలియదు. ఓకే, కొంతమంది పాయింట్ పీస్ చూపమన్నారట. అంటే నేనేమనుకున్నానంటే పర్సనల్గా ఇతను సూడో సెక్యులరిటీ అంటున్నాడు, నేను ఇంటలెక్చువల్ సెక్యులర్ వాదిని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఈ డౌట్ వచ్చింది, ప్యాంటుప్పు చూపమన్నారు కాబట్టి మేబీ వాళ్ళల్లో ఎవరైనా ముస్లిమ్స్ ఉంటే వదిలిపెడదామని చూపమన్నారేమో. అదర్వైజ్ ప్యాంటిప్పు చూస్తే అక్కడ క్రిస్టియనా, హిందూ, జైను, పార్సీ, ఈ బుద్ధిస్ట్ వీళ్ళందరికీ తేడాలు తెలియవు. ప్యాంటిప్పు చూసి మొగలను చూస్తే. ఓకే, ఎలా తేడా తెలిసిద్ది? నాకైతే తెలియదు. ఆ ఒక్క పాయింట్ మీద నేనేమనుకున్నానంటే నాన్ ముస్లిమ్స్ తప్ప మిగతా వాళ్ళని టార్గెట్ చేశారు. బట్ ఏంటంటే అక్కడ హిందువులు మాత్రమే, అన్ఫార్చునేట్లీ అక్కడ హిందువులు మాత్రమే ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ ఎవరు క్రిస్టియన్, బుద్ధిస్ట్, జైన్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండుంటారు అక్కడ ఆ చనిపోయిన వాళ్ళల్లో. అంతే తప్ప అక్కడ క్రిస్టియన్ ఉన్నా చంపేసిండేవాడు కదా, ముస్లిం కాదు కాబట్టి. బుద్ధిస్ట్ ఉన్నా చంపేసిండేవాడు కదా, జైన్ ఉన్న మన భారతదేశంలో 8 మతాలు ఉన్నాయి కదా, వాళ్ళలో ఒక ముస్లిం మతాన్ని వదిలేస్తే మిగతా 7 ఎవరన్నా కాల్ చేసేవాళ్ళు కదా. కాబట్టి భారతీయులను చంపారు. కానీ ఈ కథలు ఇవన్నీ వద్దు. భారతీయులను చంపారు, హిందువులైనా మన భారతీయులే చంపారు, యుద్ధం చేద్దాము, అది కదా మేము చెప్తుంది సెక్యులర్ వాదులమే. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ అబద్ధాలు చెప్తారు. పాకిస్తాన్ ప్రేమిస్తా ఉంటారు వీళ్ళందరూ. ఇక్కడ భారతదేశంలో కూర్చొని పాకిస్తాన్ ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్ లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. ఆ డిబేట్ లో మాట్లాడి పాకిస్తాన్ ప్రేమించిన పేర్లు చెప్పమానండి. మీది చాలా సీరియస్ ఎలిగేషన్ ఇది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు ఛానల్లో కూర్చొని, లేదంటే ఇంగ్లీష్ ఛానల్లో కూర్చొని పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఎవడో డిబేట్లో మాట్లాడాడని చెబుతున్నాడు ఆయన. నిజంగా మాట్లాడితే ఈ పాటికి అరెస్ట్ చేయరా? ఏది ఒక చిన్న తెలుగుదేశం గాయత్రి అనే ఆమె ఏదో ఒక చిన్న పొరపాటున ఒక మాట అంటే నోరు జారితేనే ఇప్పుడు సస్పెండ్ చేశారు. ఎవరో డిబేట్లో కూర్చొని పాకిస్తాన్ని ప్రేమిస్తున్నారట. ఎందుకంటే ఈ కథలన్నీ చెప్పేసి విద్వేషాలు చెప్తారు ఒక మీద ఒకరికి. ఎవడన్నా ముఖ్యంగా ఒకవేళ లోపల ఉన్నా సరే ఎవడన్నా మీడియా ఛానల్లో కూర్చొని పాకిస్తాన్కి సపోర్ట్గా ఎవడన్నా మాట్లాడతాడా? భారతదేశంలో ఈ టైంలో ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? ఆబ్వియస్లీ ఎవడైనా సరే పాకిస్తాన్ ప్రేమించేవాడు పాకిస్తాన్ వెళ్ళిపోవాలి, ఇండియాలో ఉండకూడదు. అదేవిధంగా పాకిస్తాన్కి భయపడే వాళ్ళు, యుద్ధం చేయకుండా ఆగే వాళ్ళు కూడా ఉండకూడదు. మీరు యుద్ధం చేయాల్సిందే, పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిందే. గో అండ్ ఫైట్. బికాస్ 26 మంది ఇన్నోసెంట్ పీపుల్ని చంపేశారండి. ఇన్నోసెంట్ భారతీయులు చంపేశారు 26 మందిని. ఓకే, వాళ్ళకేమన్నా తెలుసా? వాళ్ళు ఏమన్నా ప్రసంగాలు విన్నారా? రాజకీయ ప్రసంగాలు, లేదంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఈ ప్రసంగాలు విన్న వాళ్ళు కాదు కదా. ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ టూరిజానికి వెళ్ళిన వాళ్ళు పట్టుకొని చంపేయటం ఎంత దుర్మార్గం అది. పోయి యుద్ధం చేయండి అంటే ఎక్కడ కూర్చొని కాంగ్రెసు, పాకిస్తాను, సెక్యులర్ వాదం ఈ కథలు చెప్తారేందండి? పోయి పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించమంటే మాట్లాడుతున్నప్పుడు వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు, వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించినారు చూస్తుంటే.
పాకిస్తాన్ మీద యుద్ధం చేసిన 4 సార్లు 3 సార్లు యుద్ధం చేసింది కాంగ్రెస్ వాళ్ళే. ఏం జాతీయ యుద్ధం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు? కాంగ్రెస్ వాళ్ళే 3 సార్లు యుద్ధం చేశారండి పాకిస్తాన్ మీద. వాళ్ళల్లో 1947-48లో జవహర్లాల్ నెహ్రూ యుద్ధం చేశాడు పాకిస్తాన్తో కాశ్మీర్ మీద. ఆ యుద్ధం ఏమైంది? ఆ కాశ్మీర్ని చెరొక సగం పంచుకున్నారు. వాళ్ళ భూభాగంలో కొంత ఉంది, మన భూభాగంలో కొంత ఉంది. ఇప్పుడు అదే కదా గొడవ. జవహర్లాల్ నెహ్రూ చేసిన యుద్ధమే కదా అది. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి చేశాడు 1965లో. ఈ లాల్ బహదూర్ శాస్త్రి అప్పుడు ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ 1965 సీజ్ ఫైర్ అగ్రిమెంట్ వైలేషను, 1965 సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అని అంటున్నారు కదా ఇప్పుడు మనోళ్ళు. ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి చేసిన 1965 సీజ్ ఫైర్ అగ్రిమెంట్. అది చేసింది కాంగ్రెస్ అతను కాదా? రెండో యుద్ధం చేసింది. మూడో యుద్ధం ఉచ్చబోబిచ్చింది ఇందిరాగాంధీ పాకిస్తాన్ని. ఉచ్చబోబిచ్చిందండి పాకిస్తాన్ ఇందిరాగాంధీ. మొత్తం కొలాప్స్ అయిపోయి పాకిస్తాన్ 2 ముక్కలు అయిపోయింది. బంగ్లాదేశ్గా ఒకటి, పాకిస్తాన్గా ఒకటి విడిగిపోయింది. అది యుద్ధం అంటే. మేజర్ యుద్ధం చేసింది 1971 ఇందిరాగాంధీ చేసిన యుద్ధం. పాకిస్తాన్ని 2 ముక్కలుగా విడగొట్టేసింది. చిందరవందర చేసింది పాకిస్తాన్ని. అది యుద్ధం అంటే. ఆ యుద్ధం చేయండి అంటే ఇక్కడ ప్రసంగాలు ఇస్తారండి. ఒక సెక్యులర్ లీడరు ఇందిరాగాంధీ యుద్ధం చేసింది మీరు చేయండి అంటే ప్రసంగాలు ఇస్తారండి వీళ్ళు. యుద్ధం చేయాలి. కానీ నేనేమన్నానంటే కాంగ్రెస్ వాళ్ళ మీద కామెంట్లు ఎందుకు? యుద్ధం చేసిందే కాంగ్రెస్ వాళ్ళు అయితే పాకిస్తాన్ మీద. ఓకే, ఇప్పుడు కూడా బలూచిస్తాన్ వాళ్ళు ఆ పాకిస్తాన్ మీద గొడవ చేస్తున్నారు. ఇంతకంటే బెటర్ టైం ఏమైనా ఉంటుందా పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి? ఆ రోజు ఇందిరాగాంధీ యుద్ధం చేయడంతో బంగ్లాదేశ్ని ఎలాగ విడగొట్టగలిగిందో ఇప్పుడు యుద్ధం చేస్తే బలూచిస్తాన్ అనేది వేరే దేశం అయిపోయింది, విడిపోయింది. పాకిస్తాన్ ఆర్థికంగా దెబ్బతిన్నారు. అసలు బెస్ట్ టైం టు గో ఫర్ వార్ అండ్ పాకిస్తాన్. ఆ పాకిస్తాన్ వాడు ఇదిగో మా మీద నువ్వు దాడి చేస్తే మాత్రం నేను అణుబాంబు వేస్తానని చెప్పి వాడు ఆ రక్షణ మంత్రి రోజు బెదిరిస్తున్నాడు అక్కడ మీడియా ముందుకు వచ్చి, ఇదిగో మా జోలికి వస్తే మేము అణుబాంబు వేస్తామని. భారతీయులకి మాకు కూడా మీకంటే ఎక్కువ అణుబాంబులు ఉన్నాయిరా, మేము అణుబాంబు వేసామంటే దేశం మొత్తం పోయితే మహా అయితే నువ్వు ఒక రాష్ట్రాన్ని తుడిచిపెడతావు మాకు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోయారు. ఆ రోజు బెదిరిస్తున్నాడు వాడు. ఓకే సరే, నేను వాళ్ళు ఆలోచిస్తున్నారేమో యుద్ధానికి వెళ్తారని నేను కూడా అనుకుంటున్నా, వెళ్ళాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది జరిగిన ఈ యొక్క నరమేధం అనేది నార్మల్ నరమేధం కాదు. అది అసలు అందరూ కూడా ఖండించాల్సిన నరమేధం. భారతీయుడు అనేవాడి మీద ఎవడి మీద పడ్డా సరే అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిందే, అంతేగాని కథలు వద్దు అని చెబుతున్నాం. అది సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది. మేము ఇక్కడ మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే. ఎవడన్నా సెక్యులర్వాది? ఎవడు పాకిస్తాన్కి నిలబడ్డ సెక్యులర్వాది? ప్రతి సెక్యులర్వాది, భారతదేశంలోని ప్రతి సెక్యులర్వాది ఇప్పుడిప్పుడుగా చెబుతున్న పోయి నువ్వు యుద్ధం చేయమని, యుద్ధం చేయకుండా ఆగుతుంది. మీరు పోయి యుద్ధం చేయండి అంటే ఇక్కడికి వచ్చి ప్రసంగాలు ఇస్తుంది వీళ్ళు. ఓకే, సెక్యులర్వాదుల్ని ఏ సెక్యులర్వాదులు మాట్లాడుతున్నారు? ప్రతి సెక్యులర్వాది కూడా మద్దతు ప్రకటించారు. మోడీ గారు ఏం చేసినా వీ సపోర్ట్ అని, నాతో సహా నేను ఏదో ఒక విధంగా మోడీ గారి యొక్క స్కీముల మీద నేను మాట్లాడుతూ ఉంటా. ఈ ఇష్యూ వచ్చిన తర్వాత ఐ ఆల్సో సపోర్టెడ్ మోడీ గారు మీరు యుద్ధం చేయాల్సిందే, పోండి యుద్ధం చేయండి, ఎందుకంటే అది అన్యాయం అది అని మేము చెబుతుంటే కథలు చెప్తారందండి వీళ్ళంతా వచ్చేడే. అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఆ బలం మనం చూపించాలి. మనం ఇంత క్రూరంగా చంపేశారు. ఎంత సహనం చూపిస్తాం? ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుంది? ముస్లిం, క్రిస్టియన్, హిందువులు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే అవసరం లేదు, ఇంత మాట్లాడే అవసరం లేదు, ఇంత అసహనం కూడా అవసరం లేదు. పోయి యుద్ధం ప్రకటించి యుద్ధం చేయమని చెబుతున్నాం. అది వెళ్ళి మోడీ గారికి చెప్పమని. మనకి చెప్తే ఏంటంటే మోడీ గారిని, అమిత్ షా గారిని, రక్షణ మంత్రి ముగ్గురిని కూర్చోబెట్టి ఈ ప్రసంగం వాళ్ళ ముగ్గురికి తీపాటికి యుద్ధం డిక్లేర్ చేసి ఉండేవాళ్ళు. జన సైనికులకు చేస్తే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. జన సైనికులకు ఇస్తున్నాడు ఈ ప్రసంగం, వాళ్ళకి ఏం అర్థం కావట్లా. ఈనేంద్ర మనకు చెప్తున్నాడు ఇప్పుడు మనం వెళ్ళి బోర్డర్లోకి వెళ్ళి యుద్ధం చేయమన్నాడు. అదేది మోడీ గారికి ఆర్మీ వాళ్ళకి చెప్తే పోతారు కదా అని అనుకుంటా. ఎవరికి ప్రసంగాలు ఇవ్వాలో కూడా తెలియాలి కదా. హిందువులు కూడా ఒకటే దేశం, నేను ఓట్లు వస్తాయని రాలా మార్పు. ఇదొకటి, హిందువులకు ఒక దేశం ఏందండి. ఇప్పుడు క్రిస్టియన్స్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో క్రిస్టియన్స్ ఉన్నారు. ఇప్పుడు క్రిస్టియన్ మీద ఎవడన్నా దాడి చేస్తే ఇప్పుడు ఈయన ఏమన్నాడంటే హిందువులకు ఒకటే దేశం, మన మీద ఎవడన్నా దాడి చేస్తే మనం వేరే దేశానికి పారిపోవడానికి కూడా లేదు, మన ఒకటే దేశం అన్నాడు. క్రిస్టియన్స్కి ఉన్నాయా? క్రిస్టియన్స్కి వేరే దేశానికి పారిపోయే అవకాశం ఉందా? ఇప్పుడు ఎవడన్నా భారతదేశంలో ఉన్న క్రిస్టియన్ అనేవాడు మా అమెరికా క్రిస్టియన్ కంట్రీయే కదా నేను పోతానంటే రానిస్తాడా? పాస్పోర్ట్ లేకుండా, ఎయిల్స్ పాస్ అవ్వకుండా,
నీ దగ్గర మినిమం క్వాలిఫికేషన్ లేకుండా, వీసా లేకుండా, ఎడ్యుకేషన్ లేకుండా, ఏమి లేకుండా ఒక క్రిస్టియను ఇదిగో మా భారతదేశం నాకు ఇబ్బందిగా ఉంది, నువ్వు క్రిస్టియన్ కంట్రీ కాదు, నీ దగ్గరికి వస్తానంటే వాళ్ళు ఏమన్నా రెడ్ కార్పెట్ తీసుకుంటారా? ఏందంటే మరీ మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ఏ దేశంలోనైనా సరే ఇక్కడ క్రిస్టియన్ హిందూ అని ఉండవు. దేశాలు మొత్తం బోర్డర్లు పెట్టుకొని వీసాలు కొన్ని పాలసీలు పెట్టుకొని ఐఎల్స్ పాస్ అవ్వాలి నువ్వు వేరే దేశానికి వెళ్ళాలంటే. అంతేగాని నేను క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ దేశాలు నన్ను వెంటనే రానిస్తారు, ముస్లిం కాబట్టి ముస్లిం దేశాలు రానిస్తారు. ఎందుకు రానిస్తారు? దుబాయ్ వెళ్ళాలంటేనే ఆడ ఈసా అడుగుతున్నాడు. ఈసా లేకుండా పోతావా? దుబాయ్ ఒక ముస్లిం వెళ్తాడేంటి దుబాయ్కి? ఏందో వీళ్ళు. ఓకే, తీసుకురాగలమా లేదా అనేది రాజకీయాలకు వచ్చు. కానీ ఒక సత్యాన్ని సత్యంగా మాట్లాడటం చాలా శక్తి కావాలి, దానికి ధైర్యం కావాలి. చాలా మంది మత కలహాలు క్రియేట్ చేయాలనుకున్నా కానీ కొంతమంది చేస్తున్నారు, దాన్ని మీరు అడ్డుకోవాలి. ఇంట్లో సోఫాలో కూర్చొని కథలను వాడు కూడా సార్ ఇది సెక్యులరిజం కాదు సార్, ఇలా మాట్లాడకూడదు అంటే ఏంటి అంటే ముస్లిం కాని వాళ్ళు చచ్చిపోతేనే మాట్లాడాలి సెక్యులరిజం అంటే, హిందువులు జరిగితే మాట్లాడకూడదా? ఇప్పుడు ఇతనే ఈ ప్రసంగం ఇస్తూ మీరేనండి, నేను అది పెట్టలేదు కానీ ప్రసంగం ఇస్తూ మోడీని తిట్టే వాళ్ళు కూడా మొత్తం ఏకదాటిగా వచ్చారు ఈ యొక్క విషయం మీద అని ఆయనే అన్నాడు. ఇప్పుడు చనిపోయింది 26 మంది హిందువులని ఆయన అంటున్నాడు కదా. మరి మొత్తం దేశం మొత్తం మీద ఏకదాటిగా వచ్చారు అంటే అర్థం అందరూ హిందువులు చనిపోతే కూడా మాట్లాడుతున్నారనే కదా. ఇప్పటివరకు నేను మాట్లాడింది కూడా నువ్వు హిందువు అని చూస్తున్నావు, నేను ఇండియన్ అని చూస్తున్నా. నీకు అది హిందువు అయి ఉండొచ్చు, నాకు ఇండియన్ చంపారా నేను మాట్లాడుతున్నా, మీరు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు మొత్తం మాట్లాడుతున్నారు కదా ఇండియన్ చంపేశారని. ఇంకా మళ్ళీ హిందువులను చంపితే మాట్లాడట్లేదు, ముస్లింలు చంపితేనే సెక్యులర్ వాదనా? నిజమైన సెక్యులర్ వాది కాబట్టి హిందువులు చంపిన మాట్లాడుతున్నారు, ముస్లింలు చంపిన మాట్లాడుతున్నారు, క్రిస్టియన్ చంపిన మాట్లాడుతున్నారు. మీరు మతం అనేటి దాని యొక్క కోరల్లోకి మీరు చిక్కుకున్నారు కాబట్టి మీరు అదే యాంగిల్లో మాట్లాడుతున్నారు అంతే, సింపుల్గా. సెక్యులరిజం అనే పదానికి మీరు ఈ పడికట్టు డెఫినేషన్ మీరు తీసుకోకండి. బడికి పోతే బడికి పోయి చదువుకున్నవాడు మొత్తం బడికొట్టే డెఫినేషన్లో తీసుకుంటారండి. ఎందుకంటే ఒక టెక్స్ట్ బుక్లో డెఫినేషన్లు ఇచ్చేవాడు బాగా స్టడీ చేసి ఇస్తాడు, ఓకే. అందుకని బడికొట్టే డెఫినేషన్లే తీసుకోవాలి మనం. వీళ్ళు ఇస్తారేంటి? ఓకే, బడికి పోకుండా డెఫినేషన్లు రాయలేరు కదా. సో కాబట్టి ఇప్పుడు ఈయన ఏం డెఫినేషన్ ఇస్తాడో నాకైతే తెలియదు. ఓకే, నేను చాలాసార్లు చెప్పాను, ముస్లిం సమాజం చాలా మంది నుంచి అడిగినప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మొట్టమొదటి గొంతెత్తేది నేను, మీకు గుర్తుపెట్టాను. ముస్లిమ్స్కి ఇబ్బంది వస్తే మొట్టమొదటి గొంతెత్తేది నాకే అన్నారు పవన్ కళ్యాణ్. మొన్న వక్ఫ్ బోర్డుకి వస్తే మొట్టమొదటి వ్యతిరేకంగా ఓటేసింది నేనే. వక్ఫ్ బోర్డు మీద వద్దంటే మొట్టమొదటి వెళ్ళి అందరికంటే ముందెళ్ళి ఓటేసింది వీళ్ళే ముస్లిమ్స్కి వ్యతిరేకంగా, టీడీపీ జనసేన వాళ్ళు. హిందూ దేశం చెప్పచ్చు, మరి ఎందుకు చెప్పం మనం? ఒకటే ఉగ్రవాదులకి చెప్పలేము, హిందూ దేశం అని చెప్పలేము. ఎందుకంటే భారత రాజ్యాంగంలో లౌకిక దేశం అని చెప్పి ఉంది. లౌకిక దేశం ఉన్నప్పుడు నువ్వు హిందూ దేశం, ముస్లిం దేశం, క్రిస్టియన్ దేశం చెప్పలేము. ఇది సెక్యులర్ కంట్రీ అని మన యొక్క భారత రాజ్యాంగ ఫౌండేషన్స్ ఉన్నాయి, అందుకే రాజ్యాంగం చదవాలి. ఒకటే సందేశం, ఇది వరకు లాంటి భారతదేశం కాదు, ఇది కొత్త భారతదేశం. ఎందుకంటే మేము చాలాసార్లు విసిగిపోయాము. అదేనండి, ఇసుకుపోయి ఉన్నారు. ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు కాదు. ఇంతకుముందు మన్మోహన్ సింగ్ గారు పెద్ద యుద్ధం చేయలేదు, ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా పెద్దగా యుద్ధం చేయలేదు. ఆయన ఏంటంటే ఆ కార్గిల్ యుద్ధంలో ఆక్యుపేషన్ అంటే వాళ్ళు చొరబాటుదారుల వరకు వెనక్కి పంపించాడు మన ఏమంటారు వాజ్పేయి గారు. చొరబాటుదారులను వెనక్కి పంపించడం కూడా అఫ్కోర్స్ అది విజయమే మన. ఎందుకంటే సైనికుల యొక్క ప్రాణత్యాగాల్ని మనం అసలుకి విజయం అపజయం గురించి మాట్లాడకూడదు. విజయమైన అపజయమైన ప్రాణత్యాగాలు చేస్తారు సైనికులకే, వాళ్ళని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పుడు నేనేమన్నానంటే ఇప్పుడు ఈ అంతా అక్కడికి వెళ్ళి యుద్ధం చేయకుండా, యుద్ధం ప్రకటించకుండా వీళ్ళు ఇక్కడ ప్రసంగాలు ఇస్తారేంది అనేది నాకు అర్థం కాలేదు ఇప్పుడు కూడా. చాలా అసలు విసిగిపోయాను. భావజాలాన్ని పట్టుకోండి, దానికోసం చనిపోతే మంచిది కదా. ఎందుకు చచ్చిపోవాలి? భావజాలానికి ఎందుకు చచ్చిపోవాలి? ఇప్పుడు నీకు ఒక భావజాలం ఉంది మతవాదం, మాకు ఒక భావజాలం ఉంది సెక్యులర్ వాదం. నా సెక్యులర్ వాదంలో నేనుంటా, మీ భావజాలంలో మీరుంటారు, మీ కార్యక్రమాలు మీరు పెట్టుకుంటారు, మా కార్యక్రమాలు మేము పెట్టుకుంటాము, మా ప్రసంగాలు మేము ఇస్తాం, మీ ప్రసంగాలు మీరు ఇస్తారు. ఇక్కడ మరణం చావు అనేది కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? భావజాలం పట్టుకొని చచ్చిపోయినా పర్లేదంటే నువ్వు ఎవరో ఒకరిని చంపాలని, లేదంటే వైలెన్స్ని క్రియేట్ చేయాలని ప్రసంగం ఇస్తున్నాడు ఆయన.
ఓకే, ఎందుకు చనిపోవాలి అంట. నీ భావజాలం నువ్వు ఉండాలి, మా భావజాలంలో మేము ఉంటాము, మా యొక్క ఒపీనియన్ మేము చెప్తాం, మీ ఒపీనియన్ మీరు చెప్పాలి. దాన్నే డెమోక్రసీ అన్నారు భారతదేశంలో. ఇదంతా డెమోక్రటిక్ కంట్రీలో చావులు మరణాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? అంటే వీళ్ళు వైలెన్స్ను కోరుకుంటున్నారు, వైలెన్స్ని రెచ్చగొడుతున్నారనే కదా అర్థం. పుణ్యాన్ని చచ్చిపోవడం కంటే కూడా సో సాడ్ అండి. ఇవన్నీ సరే, ఇది పవన్ కళ్యాణ్ గారు. సరే, ఎనివే ఐల్ అప్రిషియేట్ హిమ్, ఐల్ డెఫినెట్లీ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే ఒక చనిపోయినటువంటి కుటుంబాల కోసం సానుభూతి ప్రోగ్రాం పెట్టాడు, దాన్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. ఒక 50 లక్షల కుటుంబానికి ఇచ్చాడు, అప్రిషియేట్ చేయాలి. జాతీయవాదం అన్నాడు, దాన్ని అప్రిషియేట్ చేయాలి. దీనిలో కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి ఇతనిలో. కానీ ఇదే ఈ పిచ్చి పట్టింది. అది ఆ పిచ్చి నుంచి అతను ఇప్పుడల్లా బయటికి రావడానికి నాకైతే అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.